బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరమకు జై. జై గురు. జై. సృష్టి దిల్పుము ముందు జగమున స్పష్టమెవ్వరు గురువరా. సృష్టి మూలము తెలియదెవరికి స్పష్టముగను శిష్యుడా. సృష్టి తెలియకపోతే ఋషులకు ఇష్టమెట్లది గురువరా. సృష్టి అనాదని ఋషులు పల్కిరి స్పష్టమెరుగక శిష్యుడా. ఎవరి భావము వారిదైతే ఎటుల వస్తిమి గురువరా. అవని భూతములైదు గలసిన ఇతిమాత్మతు శిష్యుడా. కలసి భూతములైదు నాత్మయు కలిగినటువలి గురువరా. కలలు వచ్చిన సర్వమెటులను కలిగినటువలి శిష్యుడా. కలను బోలినదైతే దేవుడు నెలను నేలను నెలకు నేలను గురువరా. తలపు దేవుడుంటే కల్గును నెలను మనకుర శిష్యుడా. మూలమట్లనే గాని ఇప్పుడు సాలు తెలుపుము గురువరా. స్త్రీలు పురుషులు కూడగా మన లీలలాయర శిష్యుడా. లీలలైతే పాప పుణ్యములేల నరులకు గురువరా. లీల పిల్లల బొమ్మలాటలు మేలు తీలుర శిష్యుడా. లీల దుఃఖము పోవుటెట్లో కీలు తెలుపుము గురువరా. లీల సద్గురు కరుణ గలిగితే లీల పోవుర శిష్యుడా. భూమి జన్మమి కోరి కొందరు భోగమందురు గురువరా. కామమదమున పామరత్వము ప్రేమ బంధము శిష్యుడా. అడవి తపములు ముద్ర జపములు అలసటేలను గురువరా. జడుపు దివిడువక చేసిరెన్నో గొడవలన్నీయు శిష్యుడా. దృఢము దొరకదు అభ్యసింపక పుడమి అందున గురువరా. గుడము సర్వులకొక్క మధురమి గుడము గురు కృప శిష్యుడా. రూపు నామము నేను ఎవ్వరు చూపు వేగమి గురువరా. పాప వెలుగై నీవు చూడుము పాప రూపుల శిష్యుడా. ఎరుక పూర్ణము నెరిగిపోవుట ఎరుగజేయుము గురువరా. గురుని చూపుతో చూపు చూడు బయలునకెరుకలేదుర శిష్యుడా. జన్మరహితం బైతే నచ్చట మర్మమేమో గురువరా. మర్మమిదిగో చెప్పరానిది నిర్మనంబుర శిష్యుడా. మర్మమెరిగితి లేని వృత్తిని మళ్ళీ తెలుపుము గురువరా. కర్మ జ్ఞానములిడుచుటే గురు ధర్మమది శిష్యుడా.
మెప్పుగా గురు సేవ చేయుట మెచ్చి తెలుపుము గురువరా, చెప్పినట్లుగా సుప్తి చందము నొప్పి చేయుట శిష్యుడా, సాధనెందుకు ఎదుటనున్నది భేదమిడిచితే గురువరా, బోధ చాలును భూమలోలుని బోధగాంచిన శిష్యుడా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఎన్నో అదో నిన్న యాడ్ కాపీ 73 77 110 పేజీ 77 మొదలు పెట్టాల. విషమిడు నెడి రోగికి విషగార్యుడు దోషముడిపి ప్రేలెడు గతి, దుర్విషయాన్విత బుద్ధిని సద్విషయంబున చేర నొప్పి విలసిల్లుమయ్యా, అంకించి నీలో కల మెలగుమయ్యా, అలయాక సొలయాక నలకువలేకను చెలరేగి భయాలంది చిన్మాతృండయుండు, సలలితంబుగ స్వప్రకాశము స్వాగతంబున కుదురుపడుగురి, సులభమగుణ తన్మయత్వము సూక్ష్మ సదృశ బ్రహ్మమయుడై విలసిల్లుమయ్యా, అంకించి నీలో కల మెలగుమయ్యా. జై గురు. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. 1904లో దాదాపు 121 సంవత్సరాల క్రితం రచించిన గ్రంథం ఇది. ఇప్పుడు చదువుతున్నది 121 సంవత్సరాల క్రితం. అప్పుడు తయారు చేసినప్పటికీ దాని వ్యాఖ్యానం రాసినది మాత్రం ఈ కాలానికి అనుగుణంగా ఇప్పుడు వివరించదగిన రీతిలో విజ్ఞాన స్వరూప్ గారు రాశారు. అటువంటి వ్యాఖ్యానాలు రాసినప్పుడు వాళ్ళు అప్పటికి దాన్ని బట్టి భావాన్ని రాసినచ్చు. భావార్థం లేదు, భావార్థం వేరే మొదట రాసిన వాళ్ళవి లభ్యం కాలేదు. కాబట్టి ఈ కాలానుగుణంగా రాసినటువంటి తాత్పర్యాలను చదువుకోవడం వల్ల ఎంతో కొంత మనకు ఆ అంశాల మీద భావన కుదురుతుందని చెప్పి దీన్ని కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు ఎప్పుడుదో అయినప్పటికీ కూడా ఈ కాలంలో వ్యాఖ్యానం రాశారు కాబట్టి ఈ వ్యాఖ్యానం కేవలం 7-8 ఏళ్ల క్రితం రాశారు. అసలు బుక్ ఏమో 1904 అంటే 121 ఏళ్ళు, ముద్రించి 1925 అంటే 100 ఏళ్ళు కరెక్ట్గా ముద్రించి. ఏ విధంగానూ కుదరని రోగమునకు చివరి ప్రయత్నముగా విషమును మందుగా అనిచ్చి రోగము కుదుర్చు గొప్ప వైద్యుని వలె. ఏ విధంగానూ కుదరకుండా ఉండే రోగానికి ఏం చేస్తారు అంటే విషానికి విషం విరుగుడు అనే సామెత ఉంది కదా, దానివల్ల దాని ప్రయత్నంగా ఏ రోగము ఏ మందుకో కుదరని దాంట్లో పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, అప్పట్లో ఆయుర్వేద వైద్యంలో కొన్ని రకాల దేనికైతే వ్యతిరేకంగా పనిచేస్తాయో విషతుల్యమైనటువంటి వాటినన్నిటిని పిండి వాటన్నిటిని తయారు చేసి ఒకటి తాపిచ్చేవాళ్ళు. బతికి బట్ట కడితే బయట పని లేకపోతే పోని అన్నట్టు అట్లా మందు ఇచ్చేవాళ్ళు. అట్లా మందు ఇచ్చేవాడు కూడా మామూలు వాడు అయి ఉండకూడదు. ఆ శాస్త్రంలో కనీసం ఆయుర్వేదంలోనే వివిధ రకాల పశువులే ఆ కాలంలో ఈ రోగికి ఏ రకమైన రోగం వచ్చింది, ఏ బాధతో బాధపడుతున్నాడు, ఏది ఇస్తే సరిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అప్పట్లో తయారు చేసినవి అవి కుదిరితే బయటపడేవాళ్ళు. అందువలన అట్లా చివరి ప్రయత్నంగా విషమును మందుగా ఇచ్చి రోగం కుదిర్చేటువంటి గొప్ప వైద్యుని వలె జనన మరణం అనేటువంటి ఈ వ్యాధి కుదరవలనంటే విషమైనటువంటి ఎరుక పద్ధతిగా ఉన్న బుద్ధి యొక్క భవరోగమును నిజ ప్రబోధైన ఎరుకుతోనే కుదుర్చవలను. కాబట్టి విషానికి విషం విరుగుడు అనే పద్ధతిలోనే ఈ భవరోగానికి కారణమైనటువంటి జనమరణం అనేటువంటి వ్యాధికి కారణమైనటువంటి ఎరుక అనేదే బీజంగా ఉంది. కాబట్టి అదే
జన్మల్ని తీసుకొని వస్తుంది కాబట్టి ఈ భవరోగం అనేటువంటి దాన్ని కుదర్చాలంటే నిజ ప్రబోధ అనేటువంటి ఎరుకతోనే కుదర్చాలి. ఈ ఏ ఎరుక చేత ఇదంతా చర్చించుకుంటున్నామో, ఏ ఎరుకతో ఈ గ్రంథాలన్నీ రాశారో ఆ ఎరుకతోనే ఆ ఎరుక గురించి చర్చించుకుంటూ ఉన్నాం. ఎందుకనగా ఎరుకైన విషం వల్లనే భవరోగం ఉన్నది. ఆ ఎరుక అనే విషం వల్లనే ఈ పుట్టడము చావడం అనేది జరుగుతోంది. అది కారణ వస్తువుగా ఉంది. అదే బీజంగా ఉంది. కాబట్టి దాన్ని పోగొట్టుకోవాలంటే దానికి సంబంధించిన విషానికి విషం విరుగుడు అనే పద్ధతిలోనే చేయాలి దాన్ని. కాబట్టి ఎరుకను విడిపించు బోధ ఎనడి మరి ఒక బోధ ఎరుకతో భవరోగం మానును. ఈ ఎరుకను విడిపించడము, ఎరుకను విడిపించదా అని కృష్ణప్రభువులు అన్నట్టు ఎరుకతోనే ఎరుకపరచడం అంటే తెలియపరిచి ఎరుకను విడిపించడం. ఆ ఎరుకను విడిపించే బోధతోనే మరి ఒక భవరోగం మానును. ఈ ప్రబోధ ఎరుకను గట్టిపరచదు మరియు పెంచదు. ఈ ప్రబోధ బాగా అర్థంగా చేసుకుంటే అది ఎరుకను గట్టిపరచదు, ఘనీభవించి గట్టిపరిచేది, లేదంటే ఇంకా విస్తరింపజేసే, ద్రవీకరింపబడి రెండూ లేవు, మొత్తమే లేదు. ఇది తెలియబడేది, తెలిసిన తర్వాత నాకు తెలిసిందనేది కూడా లేదు. ఏముంది, ఖాళీగా ఉన్నటువంటి బయలుగా ఉన్నటువంటి బట్టబయలుగా ఉన్నటువంటి దాంట్లో జగత్ అనే ప్రత్యేకమైన అంశము, దాంట్లో నేననేది రెండు లేకుండా పోతాయి. కాబట్టి చెప్పేది ఏమీ ఉండదు. ఆ ఎరిగిన ఎరుక కూడా, పైగా ఎరిగిన ఎరుక మానమని చెప్పేది బోధ కనుక ఏమని చెబుతుంది, ఆ ఎరిగిండే ఎరుక కూడా మానుకో అనే లక్ష్యంతో చెప్పేది బోధ కనుక ఎరుక విడుచు లక్ష్యంలో ప్రబోధను కూడా కలలో విన్నట్లు విని ఆచరించము. ఏమంటున్నారు చూడండి, పైగా ఎరిగిన ఎరుకను మానుమని చెప్పే బోధ కాబట్టి ఇది ఆ ఎరిగిన ఎరుక కూడా విడిచిపెట్టినైనా అది మళ్ళీ గుర్తులో ఉంటుంది. ఆ గుర్తులో ఉంటే మళ్ళీ దానికి సంకల్పాలు వస్తాయి. మొత్తం ఎరుకే లేదు. ఎరుక లేనిది స్థితిలో ఏ విధంగా ఉంటాడో గుర్తులన్నీ రహితమైపోయి ఉంటాడో, ఆ గాఢ నిద్రావస్థలో ఎలా సంకల్పం చేయకుండా ఎలా ఉంటాడో, అది మళ్ళా వచ్చినప్పుడు సాక్ష్యంగా ఉండి మళ్ళా గుర్తుకొస్తుంది పొద్దున్నే. ఆ మళ్ళా గుర్తుకొచ్చేది అనేది లేకుండా వ్యవహారంలో జరిగేటప్పుడు నిత్యము నీకు మళ్ళీ ఎరుకతోనే వ్యవహారం చేస్తావు. కాబట్టి ఆ చేసేటప్పుడు ఏమని చెప్తున్నాడు, ఈ ప్రబోధ కూడా కలలో విన్నట్లు విని ఆచరించము. ఈ ప్రబోధ ఇప్పుడు జరుగుతుండేటువంటి బోధ కూడా ఈ బుక్ తీసుకొని దీంట్లో చెబుతా ఉండేది కూడా ఒక కళ అనుకో, నిజం కాదు ఇది. ఈ తెల్లవారుజామున లేచి కళ, ఈ చెబుతున్నటువంటి కళ, ఈ చెబుతున్న కళతో ఆ దాంట్లోని అంశం తెలుసుకొని ఇది కూడా కళే, నువ్వు సర్వము కళే, ఈ బోధ విన్నది, నేను మారినది, నేనున్నది, నేను వ్యవహరిస్తున్నది, నేను రోజంతా ఏవేవో పగటి కళలు కంటున్నదంతా కూడా ఎరుకే. ఇదంతా కూడా కళలో వచ్చింది అంశం. కళలోంచి మేల్కుంటానే ఒక్క క్షణం కూడా కళలో అంశం లేనట్టుగా దీంట్లో జరుగుతున్న వ్యవహారకంలో జరుగుతున్నటువంటి ఆ కొంచెంగా ఉండేటువంటి ఆ ఎరుక గురువు విడిపించినప్పటికీ ఎరగబడుతున్న అంశాలు నీకు కొంచెంగా ఉన్నాయి. కాబట్టి ఆ కొంచెంగా ఉన్నదంతా కూడా కళలో జరుగుతుంది అనే భావంతో ఉంది. ఈ బోధ కూడా కళలో విన్నట్లు ఆచరించు. అలసిపోకుండా, సోలిపోకుండా, భయము బాధలు లేకుండా ప్రబోధానుసారం వార్తిక నిర్ణయంతో బయలుదేరము. ఇదేం అలసిపోవడానికి ఏదైనా పోయి పనిచేసేది కాదు, సోలిపోయేదానికి కాదు, భయము బాధలు ఉన్నాయి అనే భ్రాంతులు లేవు, సర్వం పోయినాయి. ఈ ప్రబోధానుసారం ఏమిటి, నేను ఈ జగత్తు పుట్టనే లేదు, నేను ఈ జగత్తు పుట్టినట్టుగా మాయ చేత కల్పించబడిన ఒక మాయా నాటకంలో జరుగుతున్న కళలో నేను ఈ కళకంటున్నటువంటి వ్యవహారం ఇదంతా అని భావించి ఆ వార్తిక నిర్ణయంతో తెలుసుకో. బయలందమంటే తెలుసుకోమని. ఎరుక నిశ్చలం కాగా ఆ ఎరుక అనేది నిలిచిపోతే చిన్మాత్రుడవై ఉండి ఏం చేయాలి, దర్శనములు ఉడిగిపోగా స్వప్రకాశము నిన్ను ఆక్రమించును. దర్శనాలన్నీ అంటే దృష్టి చేత నీకు తెలియబడే బాహ్య ప్రపంచపు అంశాలన్నీ ఉడిగిపోయి నీ స్వప్రకాశం ఎటువంటి స్థితిలో ఉందో అట్టి స్వప్రకాశం నిన్ను ఆక్రమించును. ఆ స్వప్రకాశం అనేది నేనెవరు, నేనెవరు, ఏ స్థితిలో ఉంది, నేనని పలుకుతున్నది ఏదైతే ఉన్నదో అది చైతన్యంగా ఉన్నది. సమిష్టి చైతన్యం అదే, వ్యష్టి చైతన్యం అదే. కాబట్టి నామరూపాత్మకమైన దృశ్యములన్నీ ఉడిగిపోతే
అవన్నీ లేకుండా పోతే ఈ పలుకుతున్నటువంటి పలుకు చైతన్య స్వరూపంగా ఉన్నది. అదే ఈశ్వరుడు, అదే జీవుడు, అదే స్వప్రకాశంగా ఉంది. ఆ ప్రకాశం కూడా లేకపోతే అంతకుముందు ప్రకాశం కూడా లేనటువంటి బయలుస్థితిలో ఉన్నటువంటి బయలే ఉన్నది, అప్పటికి జగత్తే లేదు అనే స్థితిలో నేను కూడా బయలు స్వరూపంగా మారేటువంటి ఆ స్థితికి పోవాలి. దర్శనం ఉడిగిపోగా స్వప్రకాశం నిన్ను ఆక్రమించునంటే నీ స్వప్రకాశం చేత నేనెవరో తెలియబడుతుంది. ఆ స్వప్రకాశం స్వాగతించు నట్టి గురి కుదురుపడగా స్వప్రకాశాన్ని ఎవరు? నేనే స్వప్రకాశం, నేనే సమిష్టిగా ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యం, నేనే సమిష్టిగా కర్తగా ఉన్నటువంటి ఈశ్వరుడు, ఇక్కడేమో వెష్టిగా ఉన్నటువంటి జీవుణ్ణి. ఈ రెండు నేనే. ఈ రెండింటి చైతన్యము చేతనే సకల జగత్తు ఉన్నట్టుగా నాకు తోస్తున్నది అని తన్మయత్వము చెందుము. ఇంకా ఏకం అనేకం అనేటివి లేకుండా వారు వీరు నేను నువ్వు ఈ అనేక కండ ఎరుకలుగా కనపడుతున్నదంతా వదిలిపెట్టి తన్మయత్వం చెందు ఏకత్వ స్థితిలో. అవి నాకు నీకు ఇంకోటి కనపడదు. ఇంకా ఆ స్వప్రకాశ రూపుడమైన నువ్వే అచల బ్రహ్మకు సమానమైన తేజస్సు. ఇంకా అటు నుంచి దాటుకుంటే అచల బ్రహ్మముగా ఉన్నటువంటి ఈ జగత్తుతో నిమిత్తం లేకుండా, ఎప్పటికీ రాకడ పోకడ లేకుండా ఉత్త బట్టబయలుగా ఉన్నటువంటి దాంట్లో దానికి సమానమైనటువంటి వాడిని అవుతావు అక్కడ కూడా దాటుకుంటే. మిగిలిన ఈ సూక్ష్మమైన తేజస్సు అనేది ఎంట్రుకవాసి ఎరుకు కూడా వీడిపోగా చెప్పుడుకు వీలుగాని పైరబోయలేదు. మిగిలిన ఈ సూక్ష్మమైన తేజస్సు అనేటువంటి ఎంట్రుకవాసి ఎరుక రహితమై తాను రహితమైనటువంటి గురువు చేత రహితం చేయబడినటువంటి అశరీర గురుమూర్తి అయినా శరీరం అనేది ఒకటి ఉంది కాబట్టి దానితో వ్యవహారం చేస్తున్నాడు. కాబట్టి దాంట్లో ఆ ఎంట్రుకవాసి ఎరుకతో మిగిలిన అంశాలు గుర్తిస్తున్నాడు. కాబట్టి ఆ ఎంట్రుకవాసి ఎరుకు కూడా తనకు కనపడినప్పటికీ తాను వ్యవహార నిమిత్తం చేస్తున్నాడే తప్ప తనలో లోపల తెలుసు అది. ఆ ఎరుకు ఏ ఎరుక లేనిది. ఎరుక జగత్తుతో సహా నేను నీవు అనేకత్వం అనేటివన్నీ సర్వము లేనివే. కొత్త బయలు తప్ప ఇంకేమీ లేదు అందులో. ఈ మూలం లేని గుర్తెరిగే ఎరుక వచ్చిండేది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. వచ్చినట్టుగా తోమింపు చేయడానికి దీనికి కలిసినటువంటి తన్మాత్రలు గుణముల చేత కూడుకున్నటువంటి బ్రహ్మాన్ని మాయ శబలించి ఆ మాయ ఉన్నట్టుగా మీకు చూపిస్తోంది, జరిగినట్టుగా వ్యవహరిస్తోంది. కాబట్టి ఆ ఎంట్రుక వాసి ఎరుక కూడా వీడిపోతే చెప్పుటకు వీలు కాని పరబయలది. ఇంకా ఏ విధంగా ఉంది అని చెప్పడానికి నువ్వు లేవు, జగత్తు లేదు. నీలో భావన అంతరించింది. భావాభావములు లేకుండా, భావము అభావములు లేకున్నటువంటి అతీత స్థితిలో నువ్వు నిలిచిపోతావు. ఏం చెప్తావు ఇంకప్పుడు? ఆ చెప్పుటకు వీలు కానటువంటి స్థితిలో ఉంది. ఆ విధముగా వెలసిల్లుము. ఆ విధంగానే వెలసిల్లు. ఈ శరీరం ఎప్పుడన్నా పోని, దాంతో పని లేదు. నీ భావనలో దాన్ని స్థిరపరచుకో. మళ్ళీ అది ఏ గతి పట్టినప్పటికీ కూడా దాని శరీరపు యొక్క వ్యవహారముల చేత కలుగుతున్నటువంటి దారితో పని లేదు. అందుకనే శరీరం బాగా ఉన్నట్టే, అన్నీ గుర్తుపడేటట్టు ఉన్నట్లే, బాగా ఆలోచన శక్తి ఉన్నట్లే, ఇంకా లాస్ట్లో శరీరం నొప్పులతో బాధపడితే ములుగుతో అప్పుడు కాదు. ఈ బోధ ఇప్పుడు నీకు బాగా సులభంగా అర్థమై నువ్వు సర్వమును తెలుసుకునే రోజుల్లోనే నువ్వు ఈ స్థితిని పొంది ఆ విధంగా వెలసిల్లు. తదుపరి వచ్చేదానితో నీకేం లేదు. నీకు మూల కారణమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేసుకున్న తర్వాత ఈ కలిగేటువంటి దాన్ని అంతటి సర్వము నేనున్నాను, వ్యవహరిస్తున్నాను, ఇది అయ్యాను, అదయ్యాను, బ్రహ్మం నేనే, ఈ కళ కూడా పోయింది. కళ అంతా లేదు. మొత్తం సర్వము కళలో నిజ ప్రబోధ నెరుగుచు కళలో వలె చూసి, ఆ నిజ ప్రబోధ తెలుసుకొని కళలో వలె చూసి నా ప్రబోధను ఉపయోగించుకును. నేను చెప్పినటువంటి ఈ బోధను ఈ గ్రంథంలో నేను చెప్పిన దాన్ని, అంటే ఈ రచయిత ముత్యాల నారసింహ యోగీంద్రులు ఈ గ్రంథం రాసిన వారు, ఆ ప్రబోధ ఉపయోగించుకో. చివరికి ఎరుక బయలుల రెండింటిని మరియు ఎరిగిన ఎరుకను కూడా వదులుము. ఆ ఎరిగిన ఎరుకను కూడా ఎరుక బయలు రెండింటినీ వదులు. ఆ బయలు తెలుసుకోబడింది, ఎరుక వదలబడింది అని అంటే అది స్థిరంగా ఉంది, ఇట్లుంది అట్లుంది అని చెప్పడానికి కూడా లేదు. కాబట్టి ఆ స్థితి నువ్వు పొందిన తర్వాత ఆ రెండు పోయినాయి, రెండు లేకుండా. కాబట్టి ఎరిగిన ఎరుకను కూడా వదులుము, అదే పరిపూర్ణము అని చెప్పారు. 78. లక్ష్యములో వెలిదాకెడు
లక్ష్యమి గురి బయలు దాకు లాఘవమరయన్ లక్ష్యం బగు చిద్రూప విలక్ష్యములో నిత్య సుఖము లాగియందుమురా విజ్ఞానుడై వేగ పొందుమురా రాగద్వేషములను రాపాడిలో మించి యాగ మార్గములంది ఆనందమయమగు తూగుటు ఎలజేరి నిద్రను తుప్పటిల్లగా తురగలించుము భాగమై ప్రత్యక్ష పరశివ బ్రహ్మ తన్మయ తత్వమరిలాగియందుమురా విజ్ఞానుడై వేగ పొందుమురా. వెలుపలి దృశ్యమునకు లోపలి దృక్కు కారణమైనందున మొదటి లక్ష్యమైన దృక్కు షోడశిగా లేదని, అందువలన కారణము లేనందున వెలుపలి బయలేనని, ఈ విధంగా వెలిదాకెడు లక్ష్యమే గురి, ఈ గురితో బయలుదాకే నేర్పు నీకు తెలియను. చిద్రూపమై ఉన్న నీవై ఉన్న లక్ష్యము షోడశితో విలక్ష్యమగును. అప్పుడు అది నిత్య సుఖమైనటువంటి పరిపూర్ణం. వెలుపలి దృశ్యమునకు బయట కనపడేటువంటి ఆ వెలుపల కనపడుతున్నటువంటి దృశ్యానికంత కళ్ళు కేవలం పరికరాలుగా ఉండి చూస్తున్నాయి. అవేమీ చేయలేవు. అవి కేవలం మనకేం తెలియదు. ఆ కళ్ళు కేవలం చూడడం వరకేది, అవి పరికరాలుగా ఉన్నాయి. ఈ వెలుపలి దృశ్యాన్ని అంతా చూస్తున్నవి కళ్ళే అయినప్పటికీ దానికి కారణమైనది లోపల ఉన్నటువంటి దృక్కు. ఆ ఏ దృక్కు అయితే ఉందో అది లోపల ఉన్నటువంటి కారణం చేత దానితో లోపలికి మళ్ళీ ఎరగబడుతోంది. ఆ ఎరగబడుతున్న అంశాన్ని మళ్ళీ ఇది నిక్షిప్తం చేసుకుంటోంది. అంతరంగ చతుష్టయంలో నిలిచిపోతుంది మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడానికి. కాబట్టి లోపలి దృక్కు కారణమైనందున మొదటి లక్ష్యం దృక్కు షోడశిగా లేదని, షోడశిగా ఏముంది, మూలం లేని గుర్తెరిగే ఎరుక నిజానికి లేనిది, అది లేదని మొదటి లక్ష్యంగా పెట్టుకోవాలి. అందువలన కారణం లేనందున దానికి కారణమైనది ఏది, గుర్తెరిగే ఎరుక. అది లేనందున వెలుపల బయలేనని, ఆ వెలుపల ఉన్నదంతా బయలే, ఆ గుర్తెరిగే ఎరుక లేదు. దాని చేత సృష్టించబడి ఉన్నట్టుగా తోచబడుతున్నదంతా లేదు. కాబట్టి ఉన్నది ఏంది, ఎలుపలంతా అంతా బయలే ఉన్నది. ఈ విధముగా వెలిదాకెడు లక్ష్యమే గురి. ఆ వెలి, ఆ బయటగా ఉన్నటువంటి బయలుగా ఉన్నటువంటి దాన్ని తాకడమే, తెలియడమే గురి. ఈ గురితో బయలుదాకే నేర్పు నీకు తెలియను. ఈ గురి పెట్టుకుంటే బయట కనపడుతున్న దృశ్యమంతా ఏమీ లేనిది. ఆ ఏమీ లేని దాన్ని నేను మనసులో నింపుకొని మళ్ళీ లోపల భావన చెందుతున్నందువల్ల మళ్ళీ లోపల ఆ దృశ్యానికి సంబంధించిన అంశాలన్నీ నా గుర్తులోకి వస్తున్నాయి లోపల. కాబట్టి బయట ఉన్నటువంటి నామరూపాత్మక జగత్తు కానీ, నాకు అనుభవంగా వచ్చి లోపల నుంచి కలగజేస్తున్నటువంటివి కానీ, ఇవన్నీ ఎరుక చేతనే కలబడుతున్నాయి. ఎరుక అనేది మూలం లేని గుర్తెరిగేది. ఆ మూలం లేకుండానే వచ్చి అన్నిటినీ గుర్తెరుగుతోంది. ఆ గుర్తు లేకుండా పోతే, ఆ గురి లక్ష్యంగా పెట్టుకుంటే ఆ గుర్తు లేకుండా పోతే ఇంక ఉన్నది ఏంది అంటే బయలే. ఆ గురితో బయలుదాకే నేర్పు నీకు తెలియను. చిద్రూపమై ఉన్న నీవై ఉన్న లక్ష్యము నువ్వు ఏ రూపంలో ఉన్నావు, నామరూపాత్మకంగా శరీరంగా కనపడుతున్నటువంటి కాదు. అది కేవలం వ్యవహారార్థం కల్పించబడినట్టు పేర్లన్నీ. నీ అసలు రూపం ఏ విధంగా ఉంది, చిత్తు రూపంలో ఉన్నటువంటి నీవు, చైతన్య రూపంలో ఉన్నటువంటి చిద్రూపంగా ఉన్నటువంటి నీవు యొక్క లక్ష్యం ఏమిటంటే షోడశితో విలక్ష్యమగును. షోడశి అంటే ఏది, గుర్తెరిగే ఎరుక, తెలియబడుతున్నటువంటిది లేనిది అని చెప్పినటువంటి మంత్రం. ఆ మంత్రాన్ని దృఢపరుచుకుంటే మూలం లేకుండా వచ్చినటువంటి గుర్తెరిగే ఎరుక అసలు లేనిది, మాయాశబళిత బ్రహ్మం అనేటువంటి మాయ చేతి కల్పించబడినటువంటి ఎరుకతో నేను తాదాత్మ్యం చెంది ఇదంతా నిజమేననుకొని ఈ అనేక కోట్ల సంవత్సరాల నుంచి అనేక జన్మల ఎత్తు వ్యవహారం నడుస్తుంది తప్ప ఇది తెలుసుకోలేకపోవడం వల్ల షోడశిలో ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకుంటే అటువంటి సద్గురుమూర్తి చేత ఏది గుర్తు తెలియబడి ఆ గుర్తు అనేదే బీజంగా ఉండి నీకు మళ్ళీ
జన్మలకు సంకల్పిస్తోందో దాన్ని రద్దు చేసుకుంటే అప్పుడే పోయిండేది. అది ఎప్పుడో ఆ సంబంధం రావాలి కాబట్టి ఆ మానవ జన్మ ఎత్తి ఇప్పుడు ఈ విచారణతో షోడశతో కనుక విలక్షమైతే ఆ షోడశ అనేది తెలియబడి ఇది లేనిదేనని తెలియబడితే అప్పుడు అది నిత్య సుఖమైనటువంటి పరిపూర్ణం. నీవు లేవు, ద్వంద్వాలతో భావన చెందేది లేదు, అనేకత్వం లేదు, భయదుఃఖాదులైనటువంటి ఏవీ లేవు, సర్వం నేనే లేను. నాకు గుర్తుకు కారణమైనటువంటిది నేను గుర్తెరుగుతున్నటువంటి ఏ తెలివి చేత ఇదంతా గుర్తెరుగుతున్నానో అదంతా కలలో జరిగింది. కల అన్నంతసేపు భయదుఃఖాదులతో బాధపడినా, ఏదో దాన్ని చూసి భయపడ్డం, ఇంకో దాన్ని చూసి బాధపడ్డం, ఇంకా ఏంటో జరిగినప్పుడు దుఃఖించడం, ఇంకా ఆనందకరమైన జరిగినప్పుడు నవ్వడం, ఇవన్నీ చేసినా. మెలకువ వచ్చింది. మెలకువ వస్తానే ఏముంది, ఆ చేసినవన్నీ చర్యలు లేవు. అట్లాగే ఈ జన్మముగా శోభించినటువంటి దీంట్లో జరుగుతున్నటువంటి జగన్నాటకంలో నుంచి మేలుకొల్పే గురువు దొరికితే మేలుకుంటే ఈ కళ కూడా పోతుంది. ఇంకప్పుడు ఏముంది, నిత్య సుఖమైనటువంటి పరిపూర్ణం, దానికి ద్వంద్వంలే లేవు. ఇది వచ్చింది సుఖంగా ఉంది, దుఃఖంగా ఉంది, నష్టంగా ఉంది, కష్టంగా ఉంది, లాభంగా ఉంది, ఏదీ లేదు. అదే లేదు కాబట్టి భావించేవాళ్ళు లేడు. జరుగుతున్నది నాటకము, జరుగుతున్న కళ. ఆ కళలో నేను వ్యవహారం చేస్తున్నా, వ్యవహారార్థము ఎంట్రుకవాసికలతో ఉన్నా. ఆ ఎంట్రుకవాసికల ఎప్పుడు కూడా మళ్ళీ తాదాత్మ్యం చెందకుండా జగత్తును చూసుకుంటే నువ్వు చాలు. అప్పుడు నిత్య సుఖమైనటువంటి పరిపూర్ణంగా ఉంటావు నువ్వు. గురువిచ్చిన గురితో లాగి అందుము, గురువిచ్చిన గురితో లాగే అందుము. నువ్వు గురువిచ్చిన గురితో దాన్ని తెలుసుకొని దాంతో ఉండుము, దాన్ని అందుము, దాన్ని అందుకో. గురువు ఇచ్చినటువంటి సూచనతో నువ్వు అందుకో. అప్పుడు నీవే అయిన చిద్రూపం కూడా కాని విజ్ఞానుడవు. నేనే నా యొక్క అసలు స్వరూపంగా ఉండేటువంటి చిత్రూపంలో ఉన్నటువంటి చైతన్యం కూడా కానటువంటి విజ్ఞానం అవుతావు. ఆ చిద్రూపం కూడా లేదు. నామరూపాత్మకమైన బాహ్య శరీరం, స్థూలంగా కనపడుతున్నటువంటి భౌతిక శరీరం కాకుండా భౌతికం అంతా కంటికి కనపడుతుంది. భౌతికం కానటువంటి చిద్రూపంలో ఉండేటువంటి చైతన్య స్వరూపం అయినటువంటి వాడిని కూడా కాదు. అది కానటువంటి విజ్ఞానం నువ్వు. శీఘ్రమే గురి దాటి అది పొందుము. శీఘ్రమే ఈ గురి, ఏ గురి పెట్టుకున్నావో ఆ గురి దాటి అది పొందుము. సూత్రాత్మక సృష్టి జ్ఞానమునకు సంబంధించిన రాగము కానీ దాని వ్యతిరేకమైన ద్వేషం కానీ లేకుండానట్లు అవి కలిగిన వెంటనే రాపాడి కేవల దృక్కుగా నుండి మించుము. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. సూత్రాత్మక సృష్టి జ్ఞానమునకు సంబంధించిన రాగము కానీ, సూత్రాత్మ ఎవరు సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని సృష్టిని కలిగించినటువంటి స్థితిలో ఉన్నటువంటి సూత్రాత్మ స్థితిలో ఉన్నటువంటి నువ్వే సృష్టికి కారణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వానిగా ఉండి దానికి సంబంధించిన రాగము కానీ ఆ సృష్టికి సూత్రాత్మగా ఎందుకు సృష్టించాడు? తాను అనేకత్వాన్ని కానీ తాను తన యొక్క ప్రతిబింబ చైతన్యాన్ని చూసుకోవాలనేటువంటి ఓ కోరిక కలగడం వల్ల, ఓ సంకల్పం కలగడం వల్ల సృష్టి జ్ఞానము దానికి సంబంధించినటువంటి రాగద్వేషాదులన్నీ ఉత్పత్తి అయినాయి. ఆ రాగద్వేషాలు ఉత్పత్తి కావడానికి కారణము అనేకత్వంగా ఉన్నటువంటి తన యొక్క అసలు స్వరూపంగా ఉన్నటువంటి దాన్ని, చిద్రూపంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపాన్ని గుర్తిరగకుండా నామరూపాత్మకమైన శరీరాలు అవి వ్యవహరించే తీరు బాహ్య ప్రపంచంలో వాటి యొక్క ప్రభావాన్ని బట్టి రాగద్వేషాలన్నీ వచ్చినాయి. కాబట్టి ఆ స్థితిలో ఉంటే రాగం కానీ దాని వ్యతిరేకమైన ద్వేషమును కానీ లేకుండానట్లు ఆ సృష్టి కారణంగా వచ్చినటువంటి ఆ రాగం కానీ లేదంటే దానికి వ్యతిరేకంగా ఉండే ద్వేషం కానీ ఏమీ లేకుండా ఉన్నట్లు, ఒకవేళ అవి కలిగిన వెంటనే అటువంటి రాగద్వేషాలు అనేటివి మనసులో కలిగాయి అనుకో, కలిగిన వెంటనే రాపాడంటే రాపాడైన పదం వాడేడా? రాపాడము అంటే దాని మీద తర్కించుకోవడం, లోపలనే తర్కించుకోవడం, దాన్ని నూరడం అంటారే అట్లా. ఆ రాపాడడం అనేది నూరుకోవడం నీలో నువ్వు. అంటే దాన్ని విమర్శించుకోవడమే. దాంతో దాన్ని విమర్శించుకోవడం, లోపల విమర్శించుకోవడం. అవి కలిగిన వెంటనే కేవలం దృక్కుగా నుండి మించుము. ఏముండి అవి కలిగినాయి రాగద్వేషాలు, స్పందించిన వానికి వెంటనే కోపం వస్తుంది.
ద్వేషం ఉంటే కోపం, రాగం ఉంటే ఆహా అని దాని మీద తీవ్ర అభిమానంతో ఏర్పడేటువంటి ప్రేమ. ఈ 2 కలుగుతాంటే దేనికో దాన్ని దృక్కుగా ఉండి మించుం కేవల సాక్షిగా ఉండి దాంతో తాదాత్మ్యం చెందకు. చెందినావా మళ్ళా వస్తాయి నీకు ద్వేషంతో ఉంటే వ్యతిరేక భావాలు, కోపం, ఈ మిగతాటివన్నీ అరిషడ్ వర్గాలన్నీ వస్తాయి. కాబట్టి కేవల దృక్కుగా నుండి మించుము. వేదాంతాతీతమైనటువంటి ప్రబోధన ఎరిగి, వేదాంతము అంటే సర్వము తెలియబడినటువంటి జ్ఞానము చేత సర్వము తెలియబడింది. అంతము అంటే అది ఇంకా తెలియబడేది ఏమీ లేదు, అయిపోయిందని. దానికి కూడా అతీతమైనటువంటి వేదాంతాతీతమైనటువంటి ప్రబోధన ఎరిగి, ఇక తెలుసుకునేది లేకుండా ఉన్నప్పుడు ఎవరు అచలంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏది అయితే తెలుసుకోవాలో అది తెలుసుకొని దానిని కూడా దాటిపోయిన తర్వాత ఇంక తెలుసుకునేది లేదు. వేదాంతాతీతమైన ప్రబోధన ఎరిగి కేవల ఆనందమయమగు స్థితి అయినటువంటి దృక్కులేని విధంలో చేరి, కేవలం ఆనందంగా ఉండేటువంటి స్థితి అయినటువంటి దృక్కులేని విధంలో చేరి, దృక్కులేడు ఇంకా చూసేవాడు లేడు, చూసే చూపు లేదు, చూడబడే దృశ్యము లేదు. త్రిపుటి రహితమైనటువంటి స్థితిలో ఏముంది? ఏమీ లేదు. కేవల ఆనందమయమైనటువంటి స్థితి అంటే నువ్వు భావించడానికి, చూడడానికి, వ్యవహరించడానికి, నీ మనసులో సంకల్పాలు కలగడానికి ఏదైనటువంటి స్థితే లేనటువంటి స్థితి. ఎవరైతే సమాధి స్థితిలో ఉంటారో, ఎవరైతే ధ్యాన స్థితిలో ప్రపంచాన్ని తన్ను కూడా మర్చిపోయి ఉంటారో, మర్చిపోయిండే మరుపు మళ్ళా గుర్తుకొస్తుంది. అట్లా రాకుండా సహజ స్థితిలోనే ఇది లేనిది. ఈ దృక్కు, దృశ్యము, దృష్టి అనేటువంటివి కేవలం కనబడుతున్నట్టు కల్పించబడినటువంటి నాటకంగా భావించి దాంట్లో తాదాత్మ్యం చెందకుండా విరమించి హాయిగా చేరి విశ్రమించి ఇంకా అక్కడ హాయిగా చేరి విశ్రమించు. గాఢ నిద్రావస్థలో ఏమీ లేనట్టుగా మళ్ళీ ప్రపంచం గుర్తుకొస్తానే మళ్ళీ సకలము వచ్చింది. కాబట్టి సకలం వచ్చిండేది కూడా జాగ్రత్త అవస్థలో వచ్చింది. కాబట్టి ఈ జాగ్రత్త అవస్థలో నుంచి కూడా దీన్ని కలగా భావించి మేల్కొంటే ఏమన్నా జరగని నీకేమీ లేదు. నీ ముందర జరుగుతుంది, జరిగినప్పటికీ కంటితో కనపడినప్పటికీ భావనలో మాత్రం దానితో తాదాత్మ్యం చెందకు. చెందితే ద్వేషం వచ్చినప్పుడు కోపం, ఆ కోపం వచ్చినప్పుడు ఇంకా అనేకమైనటువంటి అన్ని అంశాలు వస్తాయి. అట్లాగే రాగం తీవ్రంగా కలిగితే కూడా అనేకమైన అంశాలు వస్తాయి. అవన్నీ రానటువంటి స్థితిని పొంది విశ్రమించి ఇంకా ఏ స్థితి లేదు. ఇంకా నువ్వు ఉన్న స్థితిని కూడా గుర్తించే స్థితి లేదు. ఇక పరితృప్తిని ఉందగా అలాగే అతిశయించుము. దాంట్లో పూర్తి తృప్తి వస్తే దాంట్లోనే అతిశయించు. ఇంకా అందులో భాగమై పరశివమై అట్టి బ్రహ్మగా తన్మయత్వంలో చక్కగా అమరీయుడు. చక్కగా ఇంకేం లేదు, దాని భావం చెందేది లేదు. ఎవరేమన్నారు కానీ తన యొక్క ఇది ఏమంటే నేను తీసుకోలే, నేను స్వీకరించనే లేదు, నేను చూడనే లేదు, నేను దాన్ని పట్టించుకోలే అని బుద్ధుడు చెప్పాడు. చూడు, శిష్యుడు ఆయన పోతుంటే బుద్ధుడు ఆయన చక్రవర్తి అని ఆయనకు సర్వం వదిలేసుకొని సర్వసంగ పరిత్యాగి వచ్చినాడనే విషయం ఆమెకి ఏం తెలుసు? ఏమయ్యా దున్నపోతున్నట్టున్నావు, బాగా వయసులో ఉన్నావు, మళ్ళీ అడుక్కొని తింటున్నావు అనింది. ఆ ముందు చేయం స్వామి ఆమె అట్లంటే ఏదో ఒకటి నువ్వు జవాబు చెప్పకపోతే అంటే ఏం చెబుతావు? నేను స్వీకరిస్తే కదా దాన్ని, నేను స్వీకరించనేలే, నేను తీసుకోనేలే. ఎవరినడిందో నా శారీరకంగా ఉండే రూపాన్ని అనింది, నేననే లోపల భావన చెందుతున్న చైతన్యం ఏదైతే ఉందో అది స్వీకరించలే. నా శరీరం బలంగా ఉంది, దృఢంగా ఉందని పని చేసుకొని బతకూడదా అని చెప్పి అనింది ఆమె అని చెప్పి జవాబిచ్చాడు. కోపంతో కౌశికుడు కదా ఆయమ్మను చూసి, కోపంతో చూస్తే ఆమె కదా పోయి ధర్మవేదం దగ్గర తెలుసుకోపో అని చెప్పింది చూడు కౌశికుని వృత్తాంతంలో. అట్లేమీ ఈయన కోపం రాలే. ఎందుకంటే తాను తనని అనింది, తిట్టింది అనే భావన చెందలే. కాబట్టి తన్మయత్వంలో ఏం చేసినా తన్మయత్వంలో ఉంటాడు. ఇంకా ఆయనకి రాగద్వేషాలు రెండు లేవు కాబట్టి అందులో భాగమై పరశివమై అట్టి బ్రహ్మగా తన్మయత్వంలో చక్కగా అమరిండు. అటువంటి బ్రహ్మగా తన్మయత్వంలో ఉండి చక్కగా అమరిండు. గురువు అందించిన గురితో పరశివమునందు గురువు అందించినటువంటి ఆ గురిని నువ్వు స్వీకరించుకొని నీ మదిలో నిలుపుకొని ఆ గురువు అందించిన గురిని ఆ గురితో పరశివమునందు అంటే పరశివమని
పదం వాడారు. ఎందుకంటే ఈ బుక్ రాసిన కాలంలో అంతకుముందు 500 ఏండ్లు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో రాజులు ఏం చేశారంటే వీరశైవము అనే దాన్ని కొందరు, వైష్ణవం అనే దాన్ని కొందరు, దానికి ఆశ్రయంగా వారి వారి గుళ్ళు కూడా కట్టుకుంటూ దాన్నే ఇది చేశారు. అందువల్ల దానికి సంబంధించినటువంటి గురువులే మొదట మన ఇది రాసినటువంటి ఆయన కూడా, శిరోమణి రాసినటువంటి ఆయన కూడా ఒకప్పుడు వీరశైవంలో ఉండి మళ్ళీ ఆచరణలోకి వచ్చాడు. కాబట్టి వాళ్ళు అన్నిటినీ ఆ పరముగా ఉన్నటువంటిదంతా కూడా శివతత్వమే. ఆ పరశివము అంటే పరబయలు. ఆ పరశివమునందు ఉండుము. విజ్ఞానుడై వెంటనే బయలందుము. విజ్ఞానుడై అంటే జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానంతో ఆ బయలు తెలుసుకో. మళ్ళీ తెలిసిన జ్ఞానం కూడా లేదు. అది కూడా రహితమైపోయినటువంటి. ఆ రహితమైపోయిందంటే ఆ తెలియబడుతున్నటువంటి వెంట్రుకవాసి చెప్పాడే, ఆ వెంట్రుకవాసి దాంతో కూడా కేవలం సాక్షిగా చూస్తూ ఉండి దాంతో తాదాత్మ్యం చెందిన స్థితిలో ఉండు అని. గంగా యమునల మధ్యను పొంగారెడు పొలతి గూడి పూనిక తోడన్ నింగి సమజ్వలమతివై బంగన బయలంది పొంది పవలించుమయ్యా చిన్మాత్రమౌ శివమించుమయ్యా పవన రేచకముని పట్టుగా పూరించి పవన కుంభక మంది సాధించి కడమించు మవాంగ్మానచ గోచరం 10 మంది ఎంది మిలగెడు దగర మందున చెవిగొనంగను నిండి పండుము చందమామ వెలుంగు బయలున పవలించుమయ్యా చిన్మాత్రమౌ శివమించుమయ్యా. నీలో అంతర్ ఇడా పింగళనాడుల మధ్య కుండలి పేరుతో సుషుమ్న ఉన్నది. దానిలో పొంగుచున్న మాయాశక్తిని గూడియో సాక్షిగా చూస్తూ ఇడా పింగళ అనేటువంటి 2 కళ్ళు, దాని రెండింటి మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న అనేటువంటి నాడి, అవి మూడిటి యొక్క కొండలి అంటే కోడలి అంతా ఆడుంది. ఈ చూసినటువంటి దాని దృశ్యంను ఈ 2 నాడులతో తెలియబడినది మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న నాడి సర్వమును గ్రహించేటువంటి వ్యవహారం సంకల్పములన్నీ పుట్టడానికి కారణమైనటువంటి సంకల్పాలకు కారణమైనటువంటిదిగా ఉంది. అందులో దానిలో పొంగుచున్న మాయాశక్తిని గూడి, ఆ పొంగుచున్న మాయాశక్తి అది ఎక్కడి నుంచి వస్తుంది? ఏ త్రిపుటి అయితే ఉందో ఆ సుషుమ్నలోంచి కలుగుతున్నటువంటి మాయాశక్తితో కూడి ఇదంతా సర్వము దీనితో తారతమ్యం చెందుతున్నావు. దాన్ని కూడినప్పటికీ కూడా దాన్ని సాక్షిగా చూస్తూ, సాక్షిగా తాను సాక్షిగా చూడడం అంటే కనపడుతున్నది, తెలియబడుతున్నది తనకే తెలియబడుతున్నటువంటి అంతరంగంలో ఉండేటువంటి బుద్ధి వివేచన అనే దాన్ని ప్రయోగించి దానితో తాయాత్వం చెందకుండా ఏవైతే కలుగుతున్నాయో వాటికి సాక్షిగా ఉంటూ దాని ప్రేరణలను గుర్తించచ్చు. దాని ప్రేరణ కలిగిస్తుంది. దాంట్లో సంకల్పం వచ్చేదానికి అవకాశం దానికే కాబట్టి అక్కడి నుంచి పుడుతుంది. కాబట్టి ఆ ప్రేరణ కలిగించినప్పటికీ కూడా దాన్ని గుర్తించి వాటికి లోబడక దాటచ్చు. వాటికి లోబడితే అంటే త్రిపుటిలో దృక్కు, దృశ్యము, ద్రష్ట 3 ఉండి దాన్ని ఆస్వాదించుతూ మళ్ళీ ఏం చేస్తున్నాడు? దాని పట్ల కోరిక కలిగి అది కావాలి నాకు, ఇది కావాలి నాకు, అది ఉండింటే నాకు బాగుండు. ఇదంతా ఏ దృశ్యము చేత నువ్వు గుర్తించి మళ్ళీ లోపల ప్రేరణ, దాని యొక్క ప్రేరణకు లోబడుతున్నావో ఆ ప్రేరణ వల్ల లోబడితే ఏమవుతావు అని అంటే మళ్ళీ ఆ ఏదైతే దుక్కు, దృశ్యము, ద్రష్టగా ఉండే త్రిపుటిగా ఉన్నటువంటి దాంట్లో తెలియబడుతున్న దాని అంతట్లోనూ నువ్వు తాజాత్వం చెంది దానికి అతీతమైన భావన లేకుండా ఉన్నావు అని అర్థం. కాబట్టి వాటికి లోబడక దాటుచు, దాంట్లో కలిగే ప్రేరణలో లోబడకుండా దాటుచు, అది లేని జాడలో వెలివై బయలంది పొందుము. అది లేని జాడ, అది లేనిది ఏడుంది? అది లేనిది కేవలం బయలు స్వరూపంగా ఉన్న ఉత్త బట్ట బయలులో ఉంది. ఆవరణతో కూడినటువంటి ప్రపంచం అనే దాంట్లోకి దిగొస్తే, ఆవరణతో కూడినటువంటి శరీరం అనే దాంట్లోకి దిగొస్తే
కేవల చైతన్యంగా ఉండేటువంటి అఖండ ఎరుకగా ఉండే స్థితిలో నుంచి కిందికి దిగి వస్తే జీవుడు అవుతున్నాడు, పైనే ఉంటే ఈశ్వరుడు అవుతున్నాడు. అట్లాగే ఆవరణతో కూడినటువంటి ప్రపంచం అనే దృశ్యం లేకొస్తే ఈ ఆవరణ పంచభూతాత్మకమైన సకల జగత్తు ఉంది. ఆ ఆవరణ దాటినటువంటి బయలు స్థితిలో ఉంటే కేవలం ఉత్త బట్టబయలుగా ఉన్నటువంటిదే సర్వంగా ఉన్నది, అంతటా ఉన్నది. దాంట్లో ఏ కదలికలు లేవు. కాబట్టి అది లేని జాడలో వెలి అయి బయలంది పొందమంటే అది లేని జాడ ఏదో తెలుసుకొని గురుమూర్తి ద్వారా ఆ లేని జాడలేక నువ్వు పోయినావంటే ఇంక దీని జోలు నీకు అవసరం లేదు. ఇంకా దీంట్లో దృశ్యంలో పొందుతున్నది అది ప్రేరేపించినది కానీ ఆ ప్రేరేపించిన దాంతో నువ్వు కోరికలు పుట్టినది కానీ వాటన్నిటికీ లోబడవు. ఇంకా ప్రేరణలకు కానీ దేనికి అక్కడ పవలించము, ఆ స్థితిలో పవలించు. ఇక్కడ పవలించితే నిద్ర వస్తుంది, నిద్రలోంచి మేలుకుంటే మళ్ళీ జగత్ అంతా ఉంది. నిద్రమైన కాసేపు జగత్తు లేకపోయినప్పటికీ మేలుకుంటానే మళ్ళీ సర్వము వస్తుంది. ఇక్కడ శాశ్వతంగా ఉండి మళ్ళీ వస్తుంది. కాబట్టి మేలుకొనడం అంటే ఎక్కడ మేలుకోవాలి? గురువు మెలకువ చేత మేలుకొని ఏదైతే మూలం లేని గుర్తెరిగేంతంతా కేవలం కనపడుతున్నటువంటి కలగంటున్నటువంటి కళ ఇది అని దీంట్లో నుంచి మేలుకుంటే ఏ విధంగా లేడో అట్లా గురుమూర్తి చేత మేలుకొని బయలు స్థితిని భావన చేసి ఆ బయలు స్థితిలో నిద్రించు. ఇంకా మళ్ళీ దృశ్యము చేత దృక్కు చేత త్రిపుడి చేత ప్రేరణ కలిగించి నువ్వు మళ్ళీ దీని వ్యవహారంలోకి తెచ్చుకోవాల్సిన పని లేదు నీకు. చిన్మాత్రమైన శివమును కనుగొనము. ఆ కేవలం చిన్మాత్రగా ఉంది. ఆ శివం అనేది ఎట్లాగా ఉంది? శరీరంతో లేదు, కేవలం చైతన్యంగా ఉంది. ఆ మాయా సంబంధించిన ఎరుకను వదలచ్చు. మాయా సంబంధించిన ఎరుకంత దేంట్లో ఉంది? ఆ చిన్మాత్రమైన శివంలో ఉంది. జగత్తును కల్పించిన దాంట్లోనే ఉంది. కాబట్టి దానికి మాయ సంబంధించిన ఎరుకను వదిలేసి చిన్మాత్రమైన శివతత్వం పూరించుకొని ఆ ఏ శివతత్వం చేత చిత్తం అనేది కలిగి దాంట్లో ఈ వ్యవహారములన్నీ మళ్ళీ నామరూప జగత్తుతో సహా బయటకు వచ్చినాయో మాయ చేత ఆ లేనటువంటి కేవల చైతన్య స్వరూపంగా ఉండి అక్కడి నుంచి దాటుకునేటువంటిది ఆ కేవల శివతత్వంగా ఉన్నటువంటి స్థితిలో నుంచి చైతన్యమును కుంభించినట్టు సాధించి చివరకు మించుము. ఆ చైతన్యాన్ని కుంభించేటే చైతన్యం కదలనీయకుండా చేసి, ఏ చైతన్యం కదులుతూ అంటే సర్వము నీకు తెలియబడి సర్వం పట్ల కోరికలు కలిగి సర్వం పట్ల నువ్వు చెలిస్తున్నావో దాన్ని కుంభించడం అంటే దాన్ని బంధించినట్టు, దాని కదలికలు లేకుండా చేసినట్టు సాధించి చివరకు మించుము. చివరికి మించితే అదే ఆవాంగ్ మానస గోచరం. అదే అవాంగ్ మానస గోచరమైనటువంటి, అది కంటితో చెవులతో ఇతరత్ర తన్మాత్రలతో తెలియబడేటువంటి కాదు. కాబట్టి ఆ తన్మాత్రలతో తెలియబడేది కాకుండా ఊహాతీతమైన భావాతీతమైన దాన్ని భావంతోనే గుర్తెరిగి మళ్ళీ ఆ తెలియబడినటువంటి భావాన్ని వదిలిపెడితే అది లేనటువంటి స్థితిలో నువ్వు అందుకుంటావు. అట్టి గురువు దొరికితే, అట్టి గురువు తెలిసిన దాన్ని తెలిపిన దాన్ని మళ్ళీ నువ్వు భావన చెందకపోతే లేదు. దానిని అందుకొని అందులో మెలిగడు సూక్ష్మమే దహరం. అందులో మెలిగే సూక్ష్మమే దహరాకాశం అంటారే అది. మామూలుగా ఉండే ఈ ఆకాశంలో దృశ్య ప్రపంచం అంతా ఉంది. ఆ దహరాకాశంగా ఉండే దాంట్లో కేవలం సూక్ష్మ స్థితిలో ఉంది. అందులో నువ్వు మెలుగుతూ మళ్ళీ స్థూల స్థితిలోకి మళ్ళీ భావన చెందకూడదు. సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ఆ స్థితిలో ఉండవు. ఆ ఎరుకలేని దహరమందు చేరి దహరాకాశమైనటువంటి లేమితనం చూడు. ఆ బయలుగా ఉన్నటువంటి ఏదైతే దహరాకాశంగా ఉందో దాంట్లో మళ్ళీ ఉంటే దానికి లేదు ఎరుక. ఎరుక కలిగినటువంటి ఆకాశమేమో అవకాశం ఇచ్చినటువంటి వస్తు జగత్తును సృష్టించినటువంటి ఆవరణ అది. ఆ ఆవరణ లేనటువంటిది అది. ఆ ఆవరణ లేనటువంటి దహనంలో ఉండి ఆ ఎరుక లేని దహరమందు చేరి దహరాకాశమైనటువంటి లేమితనమును రుచి చూడు. ఆ లేనటువంటి ఎరుక లేనటువంటి దహరాకాశం లేకపోయి ఇక అక్కడ ఏముంది? ఏమీ లేదు. ఏమీ గోచరం కావడానికి ఏమీ లేదు. కాబట్టి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటిది దాంట్లో ఉండి ఏ అవకాశం ఇచ్చినటువంటి ఆవరణ కానీ శరీరం అనేది కానీ లేదంటే దృశ్య ప్రపంచంగా ఉన్నది కానీ ఏమీ లేదు. కాబట్టి ఎరుకలేని దహరమంది చేస్తే దహరాకాశమైనటువంటి లేమితనం రుచి చూడు. ఎరుకలేని దాన్ని రుచి చూడాలి. రుచి మామూలుగా అయితే నాలుగు మీద పెట్టుకొని చూస్తావు ఈ ప్రపంచాన్ని అంతటిని.
వస్తు జగత్తుగా ఉండే రుచి చూడాలంటే ఈ రుచి చూస్తావు, లేదంటే కంటితో చూసి దృశ్యంలో ఉండే అందాన్ని రుచి చూస్తావు, ప్రకృతిలో ఉండే అందాన్ని రుచి చూస్తావు. వాటన్నిటినీ అవి లేనటువంటి స్థితిలో ఏ దహనమైతే దహరాకాశంగా ఉన్నదో అక్కడ వస్తు జగత్తుతో నిమిత్తం లేనటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి దాంట్లో ఎరుక యొక్క లేమితనాన్ని చూసి దాన్ని రుచి చూసావనుకో, ఇక ఎరుకగా ఉన్నటువంటి అంశాలు తోచేదే లేదు. తోచేది తోచబడేది, దాంతో ప్రేరణ కలిగించబడేది, దాంట్లో తాదాత్మ్యం చెందేది అనేదే లేదు. ఆ ఎరుకలేని దాంట్లో చేసి లేమితనం రుచి చూస్తే అందులో నిండిపోయి పండిపోము. అందులో నిండిపోయి నువ్వు పండిపో అంటే చంద్రమండల ప్రకాశం యొక్క ప్రభావమును మించి దహరాకాశం అనేది బయలులో పవలించము. చంద్రమండల ప్రకాశం అంతా ఎక్కడుంది? ఇక్కడ సూర్యప్రకాశం చేత చంద్రమండలం అనేటువంటి ప్రకాశము మళ్ళీ ప్రతిబింబ చైతన్యంగా ఉంది. సూర్యప్రకాశంగా ఉండేదేమో అఖండ ఎరుకగా ఉంటే, దాని యొక్క ప్రతిబింబ ప్రకాశంగా ఉండేది చంద్రమండల ప్రకాశంగా ఉండి అనేకమైనటువంటి ప్రతిబింబాల రూపంలో ఉండే మానవులు జీవులు అన్నీ కూడా దాని ప్రకాశం చేత ప్రభావం చెందుతూ ఉన్నాయి. అసలైనది లేదు, లేకపోతే ఇది కూడా లేదు. బింబ చైతన్యము లేదు, బింబ ప్రకాశము లేదు, ప్రతిబింబ ప్రకాశము లేదు. ఆ రెండింటిని దాటినటువంటి ఆ ప్రభావమును మించినటువంటి ఏ ప్రకాశము లేనటువంటి దహరాకాశం అనే బయలులో కనబడేది ఉంది. ప్రకాశం ఉంటే సర్వము లేదాడ, ఏమీ లేదాడ. చిన్మాత్రమైన శివతత్వం కనుగొనము. చిన్మాత్రంగా ఉండే ఆ శివతత్వం అనేది కనుక్కో, వాటికి ఏరి. ఇక చిత్శక్తి అనేది క్రియోన్ముఖంగా అని శివతత్వమే పరము. శివతత్వంగా ఉంది అంటే నేను గురువు చేత పొందాను, నేను గురువు చేత తెలియబడి ఈ అఖండ ఎరుక ఖండ ఎరుక రెండూ లేనివేనని, అసలు ఈ నామరూపాత్మక జగత్తుతో సహా సర్వము కంటున్నటువంటి కలవడ్డిదేనని తెలియవన్నప్పటికీ శివతత్వంగా ఉన్నటువంటి ఏకత్వంగా ఉన్నటువంటి ఒక్క చిత్శక్తి మాత్రమే ఉన్నదని, ఆ శివత్వంగా ఉన్నది ఆ క్రియోన్ముఖం కానటువంటి శివతత్వం. మామూలు శివతత్వంగా ఉంటే నేనే బ్రహ్మమును, నేనే శివుణ్ణి, నేనే ఈశ్వరుని చెప్తున్నటువంటి జ్ఞానం. అది మళ్ళీ ప్రేరణ కలిగితే ప్రతిబింబించే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రేరణ కలగనటువంటి ఆ ప్రేరణతో మళ్ళీ క్రియోన్ముఖం కానీ చిత్శక్తిగా ఉన్నటువంటి ఆ శివతత్వంలో ఉన్నటువంటి నీవు మళ్ళా క్రియోన్ముఖమైనావు అనుకో, మళ్ళీ సర్వజగత్తు ఉన్నది. క్రియోన్ముఖమైతే మళ్ళీ సృష్టికి కారణమైన సంకల్పం ఉంది, మళ్ళా అనేకత్వం చెందేది ఉంది, అనేక జన్మలు ఎత్తేది ఉంది. అది అట్లే కొనసాగుతుంది. కాబట్టి చిత్శక్తి నేను శివతత్వంగా ఉన్నటువంటి అఖండ ఎరుగ్గా ఉన్న ఈశ్వరత్వాన్ని అని తెలిసినప్పటికీ దానిని మించినటువంటి దానిని అది ఏది దాటినిస్తే నువ్వు బయలు స్వరూపం అవుతావో అది గురువుగారి ద్వారా 2 నిమిషం తెలియబడిందో నీకు. ఆ తెలియబడిన స్థితిలో నుంచి మళ్ళీ క్రియోన్ముఖం కాకు. క్రియోన్ముఖంగా కావడం అంటే మళ్ళీ కార్యరూపం ధరించేటువంటి వ్యవహారంలోకి రాద్దు. సంకల్పము, ఆ సంకల్పం కార్యరూపం ధరిస్తే కార్యము, కారణము కార్యము రెండూ లేనటువంటి స్థితిలో అట్లే ఉండు, శివతత్వంగా ఉండు. సూక్ష్మ స్థితిలో కార్యరూపం ధరించినావా మళ్ళీ మామూలే ఉంటుంది. కాబట్టి క్రియోన్ముఖంగాని శివతత్వమే శివత్వం, క్రియోన్ముఖంగాని శివత్వమే పరము. అంటే బయలుగా ఉండి ఏదీ లేనటువంటి, ఏ ఆచ్ఛాదన లేదు, ఏ ప్రకాశము లేదు, ఏమీ లేనటువంటి బయలుస్థితిలో ఉత్త బట్టబయలుగా ఉన్నటువంటి స్థితిలో ఉంటే అదే పరము అని తెలిపాడు. మరి ఇంకోటి 10 చెబుదామా, లేకపోతే 4 నిమిషాలు ఉంది? టైం అయిపోయింది. అది ఎక్కడ వెళ్ళిపోయింది. మంగళం చెప్పన్నా. అప్పాయ అదే 87 చదవాల్సిందే.
సరే రేపు 85 మొదలు పెడదాం. చెప్తున్నా, మంగళమైన చెప్తున్నా. చెప్పు, టైం లేదు, 4-5 నిమిషాలు ఉంది కదా. కరెంటు పోయింది, అది కాక లైట్ ఫ్యాన్లు ఫోన్లోనే చూడాలి. సరే. మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. గురు జై గురు. జై గురు. జై గురు స్వాములు. జై గురు. జై గురు. జై గురు.